ఇప్పుడిప్పుడే అందుతున్న బ్రేకింగ్ న్యూస్ పై దృష్టి పెడుతున్నాం. ఏలూరు జైల్లో ఉన్న అగ్రిగోల్డ్ చైర్మన్ రామారావు గుండెపోటుకు గురయ్యారు. చికిత్స కోసం ఆయనను వెంటనే విజయవాడకు తరలించారు. మరోవైపు ఆ వార్త విని రామారావు సోదరుడు శేషనారాయణ కూడా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్, ఏం జరిగింది? ప్రస్తుతం రామారావు పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఈ అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వ వెంకట రామారావును విజయవాడ ఆసుపత్రి తరలించడం జరిగింది. ఈ రోజు ఉదయం ఆయన సెల్ల ఉండగానే తన గుండెపోటు వచ్చినట్లుగా ఉంది, తన గుండె నొప్పిగా ఉందంటూ అతను సబ్ జైలు అధికారులు చెప్పడం, సబ్ జైలు అధికారులు వెంటనే ఒకటవుతున్న అతన్ని ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి తరలించడం జరిగింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించిన తర్వాత ఇక్కడ గుండె వైద్య నిపుణులు ఎవరు లేకపోవడంతో, అందుబాటులో లేకపోవడంతో వెంటనే ఒకటవుతున్న అతన్ని ఇక్కడ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించినట్టు తెలుస్తుంది. అదే సమయంలో అంటే గత ఏడాది ఇతనికి బైపాస్ సర్జరీ అయినట్టు, కొంతకాలం క్రితం బైపాస్ సర్జరీ అయినట్టు కూడా వైద్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతను గుండెపోటు వచ్చిన వార్త విన్న తర్వాత అతని సోదరుడు, అదేవిధంగా అగ్రిగోల్డ్ కేసులో ఇదే సబ్ జైల్లో, ఏలూరు సబ్ జైల్లోనే నిందితులుగా ఉంటూ రిమాండ్ లో ఉన్న సోదరుడు ఎండి శేషనారాయణ కూడా అస్వస్థ గురైనట్లుగా వార్తలు వచ్చాయి. వెంటనే ఉట్టిన సబ్ జైలు అధికారులు అతను కూడా అంటే హై బీపీ ఉంది, అదేవిధంగా ఆయాస ఉంది, కడుపు నొప్పి ఉందంటూ కూడా అతను కూడా చెప్పడంతో స్థానికంగా ఉన్న ఏలూరు ప్రభుత్వాసుపత్రి తరలించడం జరిగింది. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు పరీక్షలు జరిపిన తర్వాత ఎటువంటి అనారోగ్యం లేదు, అతను ప్రస్తుతం బాగానే ఉన్నాడంటూ కూడా వైద్యులు ధృవీకరించారు. అయినప్పటికీ కూడా తనకు ఆయాసంగా ఉందంటూ కూడా అతను చెప్పడం, అదేవిధంగా హై బీపీ ఉందంటూ చెప్పడంతో అతను కూడా ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వాసుపత్రి తరలించడం తెలుస్తుంది. మొత్తంగా ఇద్దరు కూడా అంటే అగ్రిగోల్డ్ కేసులో దాదాపుగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసు ఏలూరులోనే ప్రారంభమైన కేసు నమోదైన పరిస్థితి. పెదపాడు అంటే ఏలూరు సమీపంలో ఉన్న ఒక పెదపాడులో అగ్రిగోల్డ్ లో తాను పెట్టుబడి పెట్టి మోసపోయినట్టు కూడా కేసు పెట్టడం, పెదపాడులో పోలీస్ స్టేషన్ లో ఆ కేసు నమోదవడం, అప్పటి జిల్లా ఎస్పీ రఘురామరెడ్డి దీని మీద కేసు దృష్టి సారించి దీని మీద వీరిద్దరిని కూడా సిఐడి పంపించిన తర్వాత ఇక్కడ ఈ కేసులో వీరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే దాదాపుగా ఏడాదికి పైగా వీరిద్దరూ కూడా ఇక్కడే ఇదే సబ్ జైల్లో రిమాండ్ లో ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రతిసారి కూడా రెగ్యులర్ గా వారికి అనారోగ్య సమస్యలు కానీ ఇటువంటి సమస్యలు ఉన్నాయనే పరిశీలన కోసం రెగ్యులర్ గా వైద్యులు కూడా పరీక్షలు చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడి నుంచి వాళ్ళని ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే విజయవాడ తరలించినట్టు తెలుస్తుంది. ఇద్దరు పరిస్థితుల్లోనూ అంటే రామారావు పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. కానీ అతను సోదరుడు శేషనారాయణ పరిస్థితి మటుకి బాగానే ఉందని ఇక్కడ వైద్యులు చెప్తున్నారు, ధృవీకరిస్తున్న పరిస్థితి. రైట్ వినాయక్, ధన్యవాదాలు.